హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ మీకోసం చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఒక గిన్నె పెట్టుకోండి. వేడయ్యేసరికి ఇదిగో ఒకసారి చూపిస్తున్నా. చికెన్ అయితే ఇట్లా స్కిన్ తోటి కోడిని ఇట్లా కాల్చి తెచ్చుకున్నాం అనమాట. అప్పుడప్పుడు అట్లా తింటే కూడా మంచి టేస్టీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నార్మల్గా మనం స్కిన్లెస్ తెచ్చుకున్న దానికన్నా ఇలాంటి కర్రీ ఒకసారి టేస్ట్ చేయండి. సమ్మర్ టైంలో కాకుండా వింటర్లో అయితే కొంచెం వేడి చేయకుండా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అయితే కిలోన్నర చికెన్ అనమాట అది. దానికోసం నేను 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 2-3 గంటల ఆయిల్ వేసుకున్న తర్వాత మన ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా చికెన్ కర్రీకి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలో నుంచి మన కొత్తిమీర, పుదీనా నుంచి మంచి ఫ్లేవర్ అంతా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలోపు చికెన్ని మనం మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము, ఒక 1/2 టీ స్పూన్ అంతా. నా డబ్బాలో ఒక పసుపు ఖాళీ అయిపోయింది, కొంచెం నింపుకోవాలి. ఈరోజు చికెన్ మందానికి అయిందనమాట. పసుపు వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అన్నిట్లా కలిపేటట్టు కలుపుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు వేసుకుంటే అల్లం వెల్లిగడ్డ టేస్ట్ బాగుంటుంది. నాకైతే పట్టుకారా లేనిదైతే అసలు పని జరగదు. కలపనీకైతే చాలా ఇబ్బంది పడతాను అనమాట. ఖచ్చితంగా వంట చేసేటప్పుడు ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అల్లం వెల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. మొత్తం ఆయిల్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చికెన్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేశారంటే నాకు కామెంట్ చేసి చెప్తారు మీరే. ఇప్పుడు కొంచెము ఉప్పు వేసుకోవాలి. కొంచెం అంటే మన కర్రీకి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఒక చేతితో వేస్తేనే మంచిగా తెలిసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పెద్ద గంటెడు కారం వేసుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్గా ఎక్కువ క్వాంటిటీలోనే వండుతాం కాబట్టి ఇంకా మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. కిలోన్నరకి ఇంత కారం అయితే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట మా ఇంట్లో. పొయ్యి మీద ఏమైనా వడంగానే ఇది ఉడవకపోతే మాత్రం అస్సలు మనసున పట్టది. అది ఎంత వేడిగున్నా సరే, అక్కడ ఎంత పని ఉన్నా సరే ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. కారం వేసి కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఒక మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట చికెన్కి. కొంచెం గ్రేవీ లాగా చాలా బాగుంటుంది జ్యూసీగా. సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక 2 ఎర్రగా పండినవి కట్ చేసుకోవాలి సన్నగా. పొయ్యి దగ్గర ఉండి అప్పుడే కట్ చేసుకుంటే చికెన్ మాడిపోకుండా ఒక 2 సార్లు కలుపుకుంటే చికెన్లోంచి వాటర్ అంతా వచ్చేసి చికెన్ మంచిగా ఉడుకుతుంది. టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కంపల్సరీ అని ఏం లేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 5-10 నిమిషాలకు చూసారు కదా ఎంత మంచిగా ఉడికింది. ఆయిల్ అంతా పైనకు వచ్చింది, వాటర్ గిట్ట ఇంకిపోయినాయి అన్నమాట. మంచి ఫ్లేవర్ అయితే గుమాయిస్తుంది అనమాట. ఇంట్లో మొత్తం చికెన్ వాసన, నోట్లో నీళ్ళు ఊరేటట్టుగా ఉంది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలన్నీ వేసేసుకొని మంచిగా 2 సుట్లు తింటూ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. టమాటా నుంచి స్కిన్ సపరేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసినా కానీ మంచి ఫ్లేవర్ అనేది మన చికెన్ కర్రీకి వస్తుంది. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం.
ఇంకా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. టమాటా నుంచి స్కిన్ అనేది సపరేట్ అయిపోయింది, మన చికెన్లో మెల్ట్ అయిపోయింది అనమాట టమాటా. మంచి టేస్టీగా అట్లా అసలు చెప్పలేకపోతున్నా, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక గ్లాసెడు ఒక అంటే హాఫ్ లీటర్ అంత వాటర్ అనమాట. కిలోన్నర చికెన్ కాబట్టి కొంచెం మంచి జ్యూసీ లాగా గ్రేవీ కర్రీ కాబట్టి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఫ్రై అయితేనేమో అట్లా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం గ్రేవీ కావాలనుకున్నా కాబట్టి నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసిన. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత కొత్త ఎంత బాగా ఉడుకుతుంది చికెను. మంచి ఫ్లేవర్తో మన సువాసన అనేది మొత్తం ఇట్లా రూమ్ అంతా నిండిపోయిందనమాట. అంత మంచి ఫ్లేవర్తో స్కిన్తో తీసుకున్న చికెన్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువనే అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు ఒకసారి అట్లా తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది మసాలా అనమాట, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. ఇలాచి, లవంగ, చెక్క అన్నీ వేసి పట్టి చేసుకున్నది. ఒక 2 ఏమంటారు, ఒక టీ స్పూన్ అంతా వేసేసుకోవాలి. ఇష్టమైతే కొబ్బరి పొడి వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక్క 2 సార్లు కలిపి దించేసామంటే అదిరిపోయిన చికెన్ కర్రీ. టేస్ట్ ఎట్లా ఉందో కంపల్సరీ కామెంట్ చేయాలి. ఇలాంటి మంచి వీడియో కోసము నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు, అంతవరకు